Jungle. ఆధార్ కార్డ్ కి మొబైల్ నంబర్ చేంజ్ చేసే వాళ్ళకైతే గుడ్ న్యూస్. ఎందుకనంటే ఇప్పుడు మీరే మీ మొబైల్లో మీరైతే మొబైల్ నంబర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఆధార్ సెంటర్ కు వెళ్లకుండానే మీరే మీ మొబైల్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ గనక చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. మీరు ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో ఆధార్ అప్డేట్ అని టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఒక లింక్ వచ్చింది చూడండి, ఆధార్ అని రేటింగ్ 3.9 ఉంది చూడండి. దీన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని కిందనే ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ ఉంది కదా, ఈ యాప్ను కూడా మీరైతే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ అని కనిపిస్తుంది కదా, ఈ ఓపెన్ మీద ప్రెస్ చేయండి. ఓపెన్ చేయగానే మీ మొబైల్లో సిమ్ 1 ఉందా సిమ్ 2 ఉందా మీకు ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెండ్ ఎస్ఎంఎస్ అని ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అమౌంట్ ఛార్జ్ అయితే అని చూపిస్తుంది. ఎందుకంటే మీరు ఎలాగో బ్యాలెన్స్ వేపిస్తారు, ఒక 50 పైసలు ఎంతనో కట్ అవుతుంది. మీరు ఇక్కడ సెండ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. మెసేజ్ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్ప్లే పైన మీకు కనిపిస్తుంది కదా, నెక్స్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. మీకు ఈ యాప్ ఏ ఫ్యూచర్స్ మీకు అవైలబుల్ ఉన్నాయో మీకు అక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. ఈ యాప్ పర్మిషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డ్ అయితే దగ్గర పెట్టుకోండి. ఐఆమ్ రెడీ విత్ ఆధార్ మీద క్లిక్ చేయండి మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే. ఒకవేళ ఆధార్ కార్డు లేనట్లయితే ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత ఐఆమ్ రెడీ విత్ ఆధార్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ని అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ నంబర్ ఉంటుంది కదా, మీ ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ మొబైల్లో ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ ముందే ఇన్స్టాల్ చేసుకుంటారు కదా, ఆటోమేటిక్ యాప్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. మీరు కనురెప్పలు అయితే కొట్టాలి. మీరు ఐస్ బ్లింక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. మీకు ఒక కోడ్ 6 డిజిట్ పిన్ అంటే ఏదైనా 6 నెంబర్లు మీరు పిన్ నెంబర్ పెట్టుకోమంటుంది. మీరు ఈ 6 డిజిట్స్ అయితే పిన్ అయితే సెట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్కు మీరు వెళ్ళడం అయితే జరుగుతుంది. మీ ఆధార్ కార్డ్ నంబర్ కనిపిస్తుంది, మీ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఇక్కడ కింద మీరు పైకి స్క్రోల్ చేయండి, కింది నుంచి పైకి మీరైతే ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ సర్వీసెస్ అని మీకు ఆప్షన్ రావడం అయితే జరుగుతుంది. దీంట్లో మీరు మొబైల్ నెంబర్ చేంజ్ చేస్తారా, మీరు ఆధార్ అప్డేట్ చేస్తారా, లేకుంటే నేమ్ అప్డేట్ చేస్తారా, లేదంటే ఈమెయిల్ ఐడి అప్డేట్ చేస్తారా అని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేస్తాం కాబట్టి మొబైల్ నెంబర్ మీద ప్రెస్ చేయండి. ఎవరైనా సరే ఆధార్ కానీ నేమ్ కానీ ఈమెయిల్ ఐడి అప్డేట్ చేసే వాళ్ళు దాని మీద ప్రెస్ చేస్తే మీకు ఇంకా ఈ సర్వీసు అవైలబుల్ అయితే లేదు, కమింగ్ సూన్ త్వరలో రాబోతుందని మీకు చూపించడం అయితే జరుగుతుంది. మీరు మొబైల్ నంబర్ అప్డేట్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ప్రాసెసింగ్ టైం 30 రోజులు టైం పడుతుంది. దీనికి 75 రూపాయలు ఛార్జ్ అవుతుంది మీరు కొత్త మొబైల్ నంబర్ పెట్టుకోవాలంటే అని మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపించడం అయితే జరుగుతుంది. మీరు 30 డేస్ అని వాళ్ళు చెప్తున్నారు కానీ 3-4 డేస్లో లేదంటే ఒక 1 వీక్లో మీకు ఓకే కావడం అయితే జరుగుతుంది. అయినా సరే మీరు ఓకే అనుకుంటే మీరు కంటిన్యూ ఉంది కదా కింద, కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ పైన కనిపిస్తుంది కదా యువర్ కరెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని, మీ పాత నెంబర్ పైన కనిపిస్తుంది. మీరు కింద న్యూ నెంబర్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, మీరు కొత్త మొబైల్ నెంబర్ ఏదైతే సెట్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ నెంబర్ని అయితే ఇక్కడ టైప్ చేసి సెండ్ ఓటీపీ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. అంటే మీరు కొత్త నెంబర్ ఏది సెట్ చేద్దాం అనుకుంటున్నారో, కొత్త నెంబర్ ఏది మార్చేద్దాం అనుకుంటున్నారో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ అని చూపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్ మళ్ళా ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. మీరు మళ్ళీ కనురెప్పలైతే కొట్టాలి. మీరు ఐస్ బ్లింక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ చేయమని అడుగుతుంది. మీరు పేమెంట్ చేసినట్లయితే మీకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది మీకు జనరేట్ కావడం అయితే జరుగుతుంది. ఎస్ఆర్ఎన్ నెంబర్ S1 ఎగ్జాంపుల్ వేరే వేరే నెంబర్ ఉంటుంది, S1తో స్టార్ట్ అవుతుంది. ఆ నెంబర్ అయితే మీరు స్క్రీన్ షాట్ దించి పెట్టుకోండి, లేదంటే మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు 3-4 డేస్ తర్వాత అసలు ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చిందో కూడా మీరే మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. పేమెంట్ అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోండి మొబైల్ నెంబర్ చేంజ్ చేసే వాళ్ళు. ఈ విధంగా మీరే మీ మొబైల్లో మొబైల్ నెంబర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఆధార్ సెంటర్కు వెళ్లకుండానే చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మొబైల్ నెంబర్ చేంజ్ చేసే వాళ్ళకి కానీ ఏదైనా ఆధార్ అప్డేట్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి.
ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.